హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అయితే ఇడ్లీ అండి. మీ ఇంట్లో టిఫిన్ ఏం చేశారో కామెంట్లో చెప్పండి. టిఫిన్ ఇడ్లీ అయిన రోజు పని అయితే చాలా తేలిగ్గా అనిపించిద్దండి. ఎక్కువ కష్టం లేకుండా పని చాలా సింపుల్గా అయిపోయినట్టు అనిపించిద్ది. ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ వేసేసి పొయ్యి మీద పెట్టేసామంటే వాటి పని అవి చేసుకుంటే మన పని మనం చేసుకోవచ్చు. అవే దోశలు కానీ చపాతీలు పూరీలు అలాంటివి అనుకోండి, మనం పొయ్యి దగ్గర నుంచొని దోశలు పోస్తూ ఉండాలి, చపాతీలు రుద్ది కాలుస్తూ ఉండాలి. ఎక్కువ ప్రాసెస్, ఎక్కువ టైం పట్టిద్ది, మనకి ఎక్కువ కష్టంగా అనిపించిద్ది. ఇడ్లీ అయితే మాత్రం పని అనేది చాలా సింపుల్గా అయిపోయిద్ది. వీటిని వండేటప్పుడు పని తేలిగ్గానే ఉండిద్ది, కానీ కడిగేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉండిద్ది. అంట్లు చాలా అంట్లుంటాయి. ఇడ్లీ ప్లేట్లు కడగటం కూడా, ఈ ఇడ్లీ ప్లేట్లకున్న ఇడ్లీ అంటుకుంటుంది కదండి కొంచెం అడుగున, అదంతా నీట్గా తీసి క్లీన్ చేసి అప్పుడు రుద్దాలి. రుద్దటానికి కూడా కొంచెం ఎక్కువ ప్రాసెస్సే పట్టిద్ది. కొంచెం స్టీల్ కవర్ తీసుకొని గట్టిగా నీట్గా రుద్దితేనే అవంతా పోతాయి. ఎక్కువ శాతం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో టిఫిన్ ఎక్కువ ఇడ్లీనే ఉండిద్దండి. ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళైతే మాత్రం ఇంకా ప్రతిరోజు ఇడ్లీనే తింటారు. ప్రతిరోజు ఇడ్లీ టిఫిన్గా చేసుకొని తినేవాళ్ళు చాలామంది ఉంటారండి. వీటికి ఆయిల్ వేయట్లేదు, వీటి వల్ల అనారోగ్య సమస్యలు ఏముండవని చాలామంది ఇడ్లీ వండుకొని తింటారు. మనం ఒక్క ఆయిలే వేయట్లేదు, కానీ ఇడ్లీ కూడా మన హెల్త్కి అంత మంచిది కాదండి. షుగర్ ఉన్న వాళ్ళైతే ఇడ్లీని అస్సలుగా తినొద్దంటారు. ఇడ్లీ పిండి మనం మినపగుళ్ళు వేస్తున్నాం, కానీ వైట్ రవ్వ వేస్తున్నాం కదా, ఎక్కువ పాలిష్ పట్టిన రవ్వ వేయటం వల్ల ఆ రవ్వ కూడా మన హెల్త్కి మంచిది కాదే అంటారు. అందుకని ప్రతిరోజు ఇడ్లీనే కాదండి, అన్ని రకాల టిఫిన్లు చేసుకోండి. పెసరట్లు అలాంటివి అయితే మన హెల్త్కి ఇంకా చాలా మంచిది. ఇవిగోండి, ఇడ్లీ వేయటం అయిపోయింది. ఇడ్లీ పొయ్యి మీద పెట్టేశాను. ఇడ్లీ ఉడుకుతా ఉన్నాయి. ఇప్పుడు చట్నీ చేస్తున్నాను. చట్నీ నేను పల్లీ చట్నీ చేస్తానండి. ఈ పల్లీలు కూడా ముందే వేయించుకొని ఇదిగోండి ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాను. చట్నీ చేయటానికి ఈజీగా ఉండిద్ది కదా, అప్పుడప్పుడు వేయించుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీకి వేయాలంటే కొంచెం టైం పట్టిద్ది. అందుకని మధ్యాహ్నం ఖాళీ టైంలో శనగిత్తనాలు వేయించుకొని డబ్బాలో పోసి పెట్టుకుంటాను. పల్లీ చట్నీకి ఇవ్వండి 2 గుప్పెళ్ళ పల్లీలు వేశాను, 5-6 పచ్చిమిర్చి వేశాను, కొంచెం ఎల్లిపాయ, కొంచెం అల్లం వేశాను. వేసి కొంచెం చింతపండు వేసి మిక్సీకి పట్టానండి. చట్నీ అప్పుడు చాలా టేస్టీగా ఉండిద్ది. పిల్లలు ఇడ్లీ తినమంటే మారం చేస్తారు కదండి, మాకు వద్దంటే వద్దంటారు. చట్నీ కనుక మనం రుచిగా చేసి పెట్టామనుకోండి, పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు, ఎక్కువ గొడవ చేయరు. పల్లీ చట్నీ, దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ కూడా వేసుకొని తింటే ఇడ్లీ మాత్రం చాలా బాగుంటాయండి. టిఫిన్ పని చేసిన తర్వాత ఇంకా అంట్లన్నీ కడిగేస్తున్నాను. పిండి గిన్నె పిండి అయిపోయిందండి, ఇంకా అది కూడా బయటేసాను. చట్నీ వేసాను కదా, చట్నీ వేసిన మిక్సీ జారు ఇంకా అన్నీ బయటేసి మొత్తం ఇదిగోండి రుద్దేస్తున్నాను. మళ్ళీ టిఫిన్ తినేదాకా వెయిట్ చేయను. కొంచెం లేటుగా నిద్ర లేచాను అనుకోండి, ముందు టిఫిన్ చేసేసి తర్వాత ఈ పనులు చేస్తాను. అదే కొంచెం త్వరగా నిద్ర లేచాను అనుకోండి, ముందు ఈ అంట్లు కడగటం, బట్టలు ఉతకటం, ఈ పనులు చేసేసి తర్వాత టిఫిన్ చేస్తాను. అంటే నేను నిద్ర లేచిన దాన్ని బట్టి, ఇంట్లో వాళ్ళకి అవసరాన్ని బట్టి ఇలా పనులు మారుస్తూ ఉంటాను. ఎప్పటి అంట్లు అప్పుడు కడుక్కుంటూ ఉంటుంటే కూడా పని చాలా తేలిగ్గా ఉండిద్దండి. టిఫిన్ తిన్న అంట్లు కూడా టిఫిన్ తిన్న వెంటనే కడిగేసామనుకోండి, సాయంత్రానికి అంట్లు చాలా తక్కువగా ఉంటే పని ఈజీగా ఉండిద్ది. అలా కాకుండా ఆ అంట్లన్నీ టబ్బులో పడేసి అలాగే ఉంచామనుకోండి, సాయంత్రం చాలా అంట్లు అయిపోతాయి. ఒక్కోసారి నేను టిఫిన్ తిన్న వెంటనే అంట్లు కడిగేస్తాను, ఒక్కోసారి అయితే సాయంత్రానికి ఉంచుతాను. ఇప్పుడు ఎండాకాలం బాగా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, ఇంకా టిఫిన్ తిన్న తర్వాత బయట ఎండ ఎక్కువ వస్తుంది, అంట్లు కడగటానికి కష్టంగా ఉంటుంది. నేను అంట్లు ఒక పక్క రుద్దుతూ ఉంటే అవి కడిగేటప్పటికి ఎండిపోతున్నాయి. అవి ఎండినవి మళ్ళీ నీళ్లు పోసి రుద్ది కడగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కడిగిన తర్వాత కూడా ఈ అంట్ల మీద తెల్లంగా సబ్బు అనేది పేరుకొని పోయి ఉంటుంది. అందుకని ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కడగట్లేదండి, సాయంత్రమే కడుగుతున్నాను. కొంచెం ఎండ తక్కువగా ఉండి వాతావరణం చల్లగా ఉందనుకోండి, ఇంక ఇప్పుడే కడిగేస్తాను. మిక్సీ జారు మనం చట్నీ వేసినప్పుడు, పిండి వేసినప్పుడు వెంటనే కడిగేయాలనుకోండి, వాటిల్లో కొంచెం నీళ్లు పోసి మనం బ్లేడ్ పట్టుకొని కొంచెం తిప్పామనుకోండి, మనం మిక్సీలో తిప్పినట్టుగానే తిరిగి వాటికి బ్లేడ్ కరుసుకున్న పిండి కానీ చట్నీ కానీ మొత్తం ఈజీగా వచ్చేసిద్ది. అందుకని నేను కొంచెం వాటర్ పోసి ఆ బ్లేడ్ పట్టుకొని తిప్పేస్తాను. ఆ వాటికి కరుసుకునే మొత్తం ఈజీగా వచ్చి మనం కడుక్కునేటప్పుడు చాలా సింపుల్గా అనిపించింది. ప్రస్తుతానికి ఒక పూట అంట్లు అయితే కడిగేశాను. ఒక పూట అంట్లు కడిగేసి పక్కన పెట్టేశాను. రెండో పూట అంట్లు టిఫిన్ తిన్న తర్వాత ఇంకా అవి ఎదురు చూస్తూ ఉంటాయి. ఈలోపు బట్టలు కూడా ఉతికేశానండి. బట్టలు ఉతికేసి ఇదిగోండి మొత్తం జాడిచ్చేస్తున్నా.
చీరను కూడా ఇలా వెడల్పుగా తీసి ఇలా మడిచి నీట్గా జాడించామనుకోండి, చీరకున్న మురికి కానీ మట్టి కానీ ఏదైనా మనం ఇలా నీళ్ళలో జాడించినప్పుడు మొత్తం నీట్గా పోయి చీర అనేది మంచి క్లీన్గా ఉండిద్ది. అవును, ఇంతకీ మీరందరూ ఓట్లేసారా? నేనైతే వేశానండి. మేము మధ్యాహ్నం 1కి వెళ్ళాము. ఓటు వేసి వచ్చేటప్పటికి సాయంత్రం 5 అయిందండి. ఉదయం వెళ్దామంటే జనం చాలామంది ఉన్నారులే, సాయంత్రం వెళ్ళొచ్చులని అలాగే ఉన్నామండి. ఎంత టైం దాకైనా జనం తగ్గనే తగ్గట్ల. అందుకని మధ్యాహ్నం దాకా చూసి చూసి ఇంకా మధ్యాహ్నం 1కి వెళ్ళాము. మేము 1కి వెళ్ళామా, మేము వెళ్ళి ఒక అరగంట క్యూలో ఉన్నాము. వాళ్ళు లంచ్ బ్రేక్కి వెళ్ళిపోయారండి. ఇంకా క్యూలో అంతసేపు ఎలా నుంచుంటాంలని క్యూలోనే ఇంకా అందరం కూర్చున్నాము. మేము బయటకు వచ్చేసామనుకోండి, క్యూ ఇంకా ఎక్కువైపోయి జనం ఎక్కువయ్యి మళ్ళీ మేము వెనక్కి రావాల్సి వచ్చింది. అందుకని ఇంకా క్యూలోనే అలాగనే ఉండిపోయాం. 5 దాకా ఉండి ఓటు వేసి వచ్చాము. మనం ఒక్కరోజు కష్టపడి ఓటు వేసి మంచి నాయకుడిని ఎంచుకున్నాం అనుకోండి, 5 సంవత్సరాలు హ్యాపీగా ఉండొచ్చు. కొంతమంది క్యూ లైన్లో గంటల గంటలు ఎక్కడ నుంచుంటాంలే, ఇంత రిస్క్ మనకు అవసరమని కొంతమంది ఓటు కూడా వేయరండి. అలా ఓటు వేయకపోతే మనం ఉన్నా లేనట్టేనంట. అందుకని ఓటు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా తమరి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇంకా మన వీడియోలోకి వచ్చేద్దాం. ఇంకా మన పనులు మాత్రం తప్పవు కదా ఎన్ని మాట్లాడుకున్నా. ఇవిగోండి బట్టలన్నీ ఉతికేశారు. పెద్ద బట్టలైతే కొంచెం నుంచొని ఇలా మడతలుగా వేసి జాడిచ్చేస్తాను. చిన్న బట్టలైతే కూర్చొని జాడిచ్చేస్తాను. ఈరోజు కూర అయితే పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేస్తున్నానండి. రోజు కూరలు తిని తిని నోరంతా చప్పబడిపోయింది. అందుకని ఈరోజు రోటి పచ్చడి చేస్తున్నాను. రోటి పచ్చడి అప్పుడప్పుడు చేస్తుంటానండి. కాకపోతే ప్రతిరోజు చేయం. ప్రతిరోజు కూడా రోటి పచ్చళ్ళు తిన్నా బోర్ కొట్టిద్ది కదా. అందుకని స్పెషల్గా వీటిని తినాలనిపించినప్పుడు ప్రత్యేకంగా నూరుకొని తింటాము. కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 100 గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటికి ఒక పావు కేజీకి పెచ్చు, అర కేజీకి తక్కువగా టమాటాలు వేశాను. పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉన్నాయండి, చాలా మంటగా ఉంటున్నాయి. అందుకని పచ్చిమిర్చి తక్కువను టమాటా ఎక్కువ తీసుకున్నాను. అప్పుడు మంట లేకుండా ఉంటాయి కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రోటి పచ్చడిలో పిల్లలకు కూడా అలవాటు చేయాలండి. వీటిల్లో ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చినా, ఏదైనా వడియాలా వేయించి ఇచ్చినా పిల్లలు మాత్రం భలే ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా రోజు కూరలు తిని తిని బోరు కొట్టి అప్పుడప్పుడు ఇలా పచ్చళ్ళు తినడానికి ఇష్టపడుతుంటారు. టమాటాలకి పైన తెల్లగా ఉంటుంది కదండి, అంత వడిగి తీసేసేసాను. అవి తినకూడదంటారు కదా. అందుకని ఇంకా అంత వడిగి తీసేసి ఇగోండి టమాటాలు పచ్చిమిర్చి సగం వరకు మగ్గినాయి. మగ్గిన తర్వాత ఇప్పుడు పచ్చడికి సరిపడా చింతపండు పెట్టాను. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు పెట్టానండి. దీంట్లో పెట్టడం వల్ల చింతపండు మెత్తబడి నూనెలో మగ్గి టేస్ట్ బాగుండిద్ది. కొంతమంది వాటర్లో నానబెట్టి నూరుతారు. వాటర్లో నానబెడితే అంత టేస్ట్ ఉండదు. అస్సలు వాటర్ కానీ తడి కానీ వీటికి తగలకూడదు. తడి లేకుండా పచ్చడి నూరుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుండిద్ది. 2 రోజులు బయట ఉన్నా సరే పచ్చడి అనేది వాసన రాకుండా బూజు రాకుండా ఉండిద్ది. పచ్చిమిర్చి టమాటా నూనెలో బాగా మగ్గిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఇంక ఇదిగోండి రోట్లో వేసి నూరుతున్నాను. ముందు పచ్చిమిరపకాయలు వీటికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి. టమాటాలు పచ్చిమిర్చి మొత్తం ఒకేసారి నూరకూడదు. టమాటా అనేది త్వరగా మెదగదు, పచ్చిమిర్చి కూడా తొలకలు తొలకలుగా ఉండిద్ది. మనకి ఈజీగా పచ్చడి త్వరగా మెదగాలంటే మాత్రం ముందు పచ్చిమిర్చి చింతపండు వేసుకొని ఇలా మెత్తగా నూరుకోవాలి. పాతకాలం రోజుల్లో పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఇలాగే నూరేవాళ్ళండి. చేలో పచ్చిమిరపకాయలు ఉంటాయి, చేలో పచ్చిమిరపకాయలు తీసుకొస్తారు. టమాటాలు కూడా చేలోనే దొరుకుతాయండి. చేలో దొరికిన పచ్చిమిరపకాయలు టమాటాలు తీసుకొచ్చి ఎక్కువ పచ్చడి నూరుతూ ఉంటారు. చేనికి కూలోళ్ళు అది వస్తుంటారు. పొలం వెళ్ళే వాళ్ళకి కూర ఎక్కువ పట్టిద్ది కదా. అందుకని ఎక్కువ శాతం ఇలా పచ్చిమిర్చి పచ్చడి నూరుతూ ఉంటారు. ఇప్పుడైతే మనం నూనె వేసుకుంటున్నాం కానీ అప్పుడైతే మేగడ వేసుకునే వాళ్ళంట. మేగడ కానీ లేదనుకోండి వెన్నపూస వేసుకునే వాళ్ళంట. వెన్నపూస వేసుకొని ఇవన్నీ మగ్గపెట్టుకొని నూరుకునే వాళ్ళంట. అప్పుడు నూరిన రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నూరిన రోటి పచ్చళ్ళకి అంత రుచి రావట్లేదు అంటారండి. ఇప్పుడు మనం కొత్తిమీరలు వేస్తున్నాం, పుదీనాలు వేస్తున్నాం, అనేక రకాలు వేస్తున్నాం. అన్ని వేసినా సరే అప్పుడు నూరిన రోటి పచ్చడి అంత రుచి ఇప్పుడు రావట్లేదంట. ఇప్పుడు మనకు దొరికే పచ్చిమిరపకాయలు ఉంటేనేమో బాగా మంటగా ఉంటాయి, లేదనుకోండి చాలా చప్పగా ఉంటాయి. అంతేగాని మీడియంగా ఉండే పచ్చిమిర్చి ఎప్పుడూ దొరకట్లేదండి. ఎప్పుడో ఒకసారి దొరికిద్ది. ప్రతిసారి కొంచెం మీడియంగా ఘాటు ఉండే పచ్చిమిర్చి మాత్రం మనకు దొరకట్లేదు. ఇవ్వండి పచ్చిమిర్చి మెత్తగా నూరేసి ఇంక ఇప్పుడు టమాటాలు వేసానండి. టమాటాలు వేసి మెత్తగా నూరుతున్నాను.
టమాటాలు నూరేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఈ టమాటా అనేది కొంచెం లూజుగా గుజ్జుగా ఉండిద్ది కదా! మనం నూరేటప్పుడు కంట్లో పడే ప్రమాదం ఉంటది. అందుకని చాలా జాగ్రత్తగా నూరుకోవాలి. ఫస్ట్ నేను పచ్చడి నూరేటప్పుడు మా అబ్బాయి వచ్చి నేను నూరుతానని కొంచెం సేపు నూరాడండి. వాడెక్కడ కంట్లో ఏస్తాడోనని భయమేసింది. టమాటాలు త్వరగా మెదగాలంటే ముందు మనం పప్పు ఎనుపుతాం కదండీ! పప్పు ఎనిపినట్టు ఇలా తిప్పాలి. తిప్పిన తర్వాత ఇదిగోండి ఇలా కొట్టినట్టు నూరామనుకోండి, టమాటాకు పైన కొంచెం గట్టిగా ఉంటది కదా! ఆ గట్టిగా ఉన్నది ఇలా కొట్టటం వల్ల మెత్తగా మెదిగినట్టు అయిపోయిద్ది. మన పెద్దవాళ్ళు పచ్చళ్ళు మాత్రం భలే నూరతారండి. వాళ్ళ నూరతుంటే వాళ్ళ కళ్ళే చూడాలనిపించిద్ది. భలే తిప్పినట్టుగా అసలు ఎంత చక్కగా ఎంత బాగా నూరతారో. టమాటా కూడా మెదిగిన తర్వాత ఈ 2 ఒక గిన్నెలోకి తీసేసి ఇదిగోండి ఇందులోకి మసాలా వేస్తున్నా. మసాలా అంటే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలను, కొంచెం జీలకర్ర వేస్తున్నాను, కొంచెం కరివేపాకు. పచ్చిమిర్చి పచ్చడిలో ఎక్కువ శాతం నేను ఇలాగే వేస్తానండి. ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర లేదనుకోండి వీటితోనే అడ్జస్ట్ అయ్యి నూరుతాను. వెల్లుల్లి, జీలకర్ర 2 కచ్చా పచ్చాగా దంచుతుంటే మంచి సువాసన వచ్చిద్దండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మంచి సువాసన, మంచి ఫ్లేవర్ వచ్చిద్ది. ఇంక వీటిని కచ్చా పచ్చాగా నూరిన తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి, టమాటా పచ్చడి ఉంది కదా! మొత్తం వేసి ఇదిగోండి ఇలా మిక్స్ అయ్యేలాగా తిప్పుతున్నాను. ఇలా తిప్పామనుకోండి మసాలా, మన టమాటా, పచ్చిమిర్చి మొత్తం మిక్స్ అయిపోయి పచ్చడి సూపర్ టేస్ట్‌గా ఉండిద్ది. పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎక్కువ శాతం నేను ఇంక ఇదే ప్రాసెస్లో నూరుతాననుకోండి. అప్పుడప్పుడు ఏదైనా బీరకాయలు ఉన్నాయనుకోండి బీరకాయ వేసి నూరుతాను. అప్పుడప్పుడు ఉల్లిపాయ వేసి నూరుతాను. ఎక్కువ శాతం అయితే ఇదే ప్రాసెస్లో పచ్చడి నూరుతాను. పచ్చడి మాత్రం సూపర్గా ఉండిద్దండి. ఇదిగోండి పచ్చడి నూరటం అయిపోయింది. పచ్చడిని ఒక గిన్నెలోకి తోడేసి రోట్లో ఇదిగోండి కొంచెం అన్నం వేసి కలుపుకొని తిన్నామంటే టేస్ట్ ఉండిద్ది. ఎంత బాగుండిద్దోనండి. ఇలా రోట్లో వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉండిద్ది. మా చిన్నప్పుడైతే ఇలా పచ్చడి నూరినప్పుడు ఈ రోట్లోనే అన్నం వేసి కలిపి అందరికీ ముద్దలు పెట్టేవాళ్ళు. అసలు ఎంత బాగుండిద్దో తినటానికి ఎంత రుచిగా ఉండిద్దో. చేలో పండిన పచ్చిమిరకాయలు కదండి పచ్చడి అనేది ఎంత రుచిగా ఉండిద్దోనండి. ఇలా కలిపి మా పిల్లలకు కూడా కొంచెం తినిపించానండి. టేస్ట్ ఎలా ఉండిద్దో చూడండి, మేము చిన్నప్పుడైతే ఇలాగే తినేవాళ్ళమని. వాళ్ళకు పెట్టి నేను కూడా టేస్ట్ చూస్తున్నాను పచ్చడి ఎలా ఉందా, ఉప్పు సరిపోయిందా. ఉప్పు పులుపు అన్నీ బాగానే సరిపోయినాయి. కాకపోతే పచ్చడి కొంచెం చప్పగా ఉంది. పిల్లలు కొంచెం ఘాటుగా ఉంటే తినరులే అని కొంచెం చప్పగానే చేశాను. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.